దళిత బంధు గృహలక్ష్మి పథకాల్లో అసత్య ప్రచారాలు నమ్మవద్దని ఎమ్మెల్యే బుల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు. కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దళిత బంధు పథకం పూర్తిగా అర్హులకు అందజేస్తామని తెలిపారు. దళిత బంధు పథకంలో కొందరు రాజకీయంగా రెచ్చగొడుతున్నారని, దళిత బంధు పథకం నిరంతర ప్రక్రియ అని, ఎలక్షన్ కోడ్తో సంబంధం ఉండదని చెప్పారు. దళితుల మధ్య విభేదాలు సృష్టించడానికి కొన్ని రాజకీయ పార్టీలు పనిగట్టుకొని విభేదాలు సృష్టిస్తున్నాయని ఆయన విమర్శించారు. కొంతమంది రాజకీయ లబ్ధి కోసం, కొంతమంది లబ్ధి పొందుతున్నోళ్ళని చెడగొట్టడం కోసం, కొంతమంది దళాలుగా జేబులు నింపుకోవడం కోసం అనేక రకాలుగా చిలువలు పలువలుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని ఒకవైపు దుర్వినియోగం, రెండో వైపు నిర్వీర్యం చేసే ప్రయత్నాలు కుట్రలు జరుగుతుంది. ఆ అపోహలు నమ్మొద్దనే ఉద్దేశంతోనే ఈరోజు సమావేశాన్ని ఏర్పడుతుంది. దళిత బంధు గృహలక్ష్మి పథకం అనేది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితుల దారిద్ర్యాన్ని దూరం చేయడానికి, ఆర్థిక పురోగతి సాధించడానికి ఉపయోగపడే ఒక బహుత్తరమైన కార్యక్రమం తీసుకుంటుంది. మొదటిసారి నియోజకవర్గంలో 100 యూనిట్ల పంపకాలు జరిగినాయి, ఎటువంటి ఇబ్బంది లేకుండా. రెండో విడతగా 1100 మంది లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అధికారులకు రావడం జరిగింది. ఈ ఎంపిక అనేది గ్రామంలో గ్రామ సభల ద్వారానే ప్రభుత్వ అధికారుల సమక్షంలో, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక చేయడం జరుగుతుంది. గృహలక్ష్మికి సంబంధించి కూడా 6000 మందిని లబ్ధిదారులకి ఎంపిక చేసి పంపించాలనేది ప్రభుత్వం నిబంధన. దానికి అదనంగా ఇంకా 1000, 1500, 2000 మంది ఎక్కువ అయినా నియోజకవర్గ వ్యాప్తంగా మేజర్, మైనర్ గ్రామ పంచాయతీలలో కలిపి ఇప్పటివరకు ఇల్లు లేని, స్థలం ఉన్న నిరుపేదలకి గృహలక్ష్మి పథకం వర్తించే విధంగా గ్రామ సభలు పెట్టి అధికారుల సమక్షంలో ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజల సమన్వయంతో ఆ ఎంపిక కూడా పూర్తి చేస్తాం. గృహలక్ష్మి పథకం కింద ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ కూడా ప్రతి గ్రామంలో ఇండ్లు ఇవ్వడానికి ప్రభుత్వం సంకల్పించింది. కాబట్టి గృహలక్ష్మి పథకం కింద అప్లై చేసుకోని వాళ్ళు ఇప్పటికైనా తహసీల్దార్ ఆఫీసులో అప్లై చేసుకోవచ్చు. దళిత బంధు కింద కూడా ఎంపీడీఓ ఆఫీసులలో ఆయా మండలానికి సంబంధించిన వాళ్ళు గ్రామాల వారీగా సెక్రటరీలకు కానీ లేదు ఎంపీడీఓలకు కానీ సబ్మిట్ చేయవచ్చు. ఈ పథకం అనేది నిరంతర ప్రక్రియ. ఈరోజు ఎన్నికల కోడ్తో సంబంధం లేదు. తప్పకుండా లబ్ధిదారుల ఎంపిక జరగడంతో పాటు గ్రౌండింగ్ అనేది రేపు ఫైనల్ సెలక్షన్ అయిపోయిన తర్వాత అవుతుంది. దీనికి సంబంధించి కొంతమందిని మామూలుగా అపోహలు పడతా ఉంటారు. మా ఊరికి ఒక 4 యూనిట్లు వచ్చినాయి, 4 పావులరాని, బేడరాని, 10 పరకరాని మేము మార్చుకుంటామని చెప్పేసి వాళ్ళకు స్వతహాగా వచ్చిన ఆలోచన కాకపోయినా కొంతమంది రెచ్చగొట్టి రాజకీయం చేసుకునే ఆలోచనలతో వాళ్ళకు వచ్చింది మీకెందుకు రాలేదు అని పార్టీల పరంగా కొంత విభేదాలు సృష్టించాలనే ఆలోచనతో కొంతమంది చేస్తున్న ప్రయత్నం. కానీ ఈ దళిత బంధు పథకం అనేది పావులో బేడో పంచుకోవడానికి నగదు రూపంలో వచ్చే అవకాశం లేదు. నగదు రూపంలో వచ్చే పథకం కాదు. ఇది ఏదైనా వ్యాపారం పెట్టుకుంటామంటే ఆ వ్యాపారానికి సంబంధించిన యూనిట్కి సంబంధించిన వివరాలన్నీ సేకరించిన తర్వాత, దాని ఎంక్వైరీ అయిన తర్వాత ఏ పథకం ఏ యూనిట్ కింద తీసుకుంటారో దానికి సంబంధించిన ఆయా మనకి కొటేషన్ ఇచ్చిన ప్రకారం వాళ్ళకి చెల్లింపులు చెక్ రూపంలో జరుగుతాయి. ఏమైనా యూనిట్ ఏదైతే కోరుకుంటామో అది మాత్రమే గ్రౌండింగ్ అవుతుంది. కాకపోతే మేజర్ గ్రామ పంచాయతీలోనో, మైనర్ గ్రామ పంచాయతీలోనో దళితులు ఎక్కువ దగ్గర దగ్గర అందరూ ఆ వచ్చిన యూనిట్కి సంబంధించిన లబ్ధిదారులందరూ సమిష్టిగా ఒక వ్యాపార సంస్థను నిర్వహించుకోవడానికి అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ 10 యూనిట్లు ₹1,00,00,000 10 మందిని కలిపి ఒక వ్యాపార సంస్థని నిర్వహించుకోవడానికి అవకాశం ఉంది. దాంట్లో వచ్చిన లాభాలని ఆ గ్రామం అంతా వాళ్ళందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకొని పంచుకోవడానికి అవకాశం ఉంది. ఆ వెసులుబాటు ఉంది.
కానీ ఇండివిజువల్గా వచ్చే ఒక్కొక్క యూనిట్ని మేము 10 మందికో 20 మందికో పంచుకుంటాం పావులాలని బేడరాని అని అనేది కేవలం కొంతమందిని దీన్ని నిర్వీర్యం చేయడానికో చెడగొట్టడానికో రెచ్చగొట్టడానికో చేస్తున్న ప్రయత్నం. అటువంటి మాటలు నమ్మొద్దు అనేది నా విజ్ఞప్తి. ఈరోజు ఎన్నికల కోడ్తో సంబంధం లేదు. తప్పకుండా లబ్ధిదారుల ఎంపిక జరగడంతో పాటు గ్రౌండింగ్ అనేది రేపు ఫైనల్ సెలక్షన్ అయిపోయిన తర్వాత అవుతుంది. దీనికి సంబంధించి కొంతమందిని మామూలుగా అపోహపడుతూ ఉంటారు. మా ఊరికి ఒక 4 యూనిట్లు వచ్చినాయి, 4 పావులారాని బేడరాని 10 పలకలని మేము పంచుకుంటామని చెప్పేసి వాళ్ళకు స్వతహాగా వచ్చిన ఆలోచన కాకపోయినా కొంతమంది రెచ్చగొట్టి రాజకీయం చేసుకునే ఆలోచనలతో వాళ్ళకు వచ్చింది మీకెందుకు రాలేదు అనే పార్టీల పరంగా కొంత విభేదాలు సృష్టించాలనే ఆలోచనతో కొంతమంది చేస్తున్న ప్రయత్నం. కానీ ఈ దళిత బంధు పథకం అనేది పావులో బేడో పంచుకోవడానికి నగదు రూపంలో వచ్చే అవకాశం లేదు. నగదు రూపంలో వచ్చే పథకం కాదు. ఇది ఏదైనా వ్యాపారం పెట్టుకుంటామంటే ఆ వ్యాపారానికి సంబంధించిన యూనిట్కి సంబంధించిన వివరాలన్నీ సేకరించిన తర్వాత దాని ఎంక్వైరీ అయిన తర్వాత ఏ పథకం ఏ యూనిట్ కింద తీసుకుంటారో దానికి సంబంధించిన ఆయా యజమానులకి కొటేషన్ ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళకి చెల్లింపులు చెక్ రూపంలో జరుగుతాయి. ఏమైనా యూనిట్ ఏదైతే కోరుకుంటామో అది మాత్రమే గ్రౌండింగ్ అవుతుంది. కాకపోతే మేజర్ గ్రామ పంచాయతీలోనో మైనర్ గ్రామ పంచాయతీలోనో దళితులు ఎక్కువ దగ్గర ఉన్న దగ్గర అందరూ ఆ వచ్చిన యూనిట్కి సంబంధించిన లబ్ధిదారులందరూ సమిష్టిగా ఒక వ్యాపార సంస్థను నిర్వహించుకోవడానికి అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ 10 యూనిట్లు వస్తే 10 కోట్ల రూపాయలతో 10 మందిని కలిపి ఒక వ్యాపార సంస్థని నిర్వహించుకోవడానికి అవకాశం ఉంది. దాంట్లో వచ్చిన లాభాలని ఆ గ్రామం అంతా వాళ్ళందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకొని పంచుకోవడానికి అవకాశం ఉంది. ఆ వెసులుబాటు ఉంది. కానీ ఇండివిజువల్గా వచ్చే ఒక్కొక్క యూనిట్ని మేము 10 మందికో 20 మందికో పంచుకుంటాం పావులాలని బేడరాని అనేది కేవలం కొంతమందిని దీన్ని నిర్వీర్యం చేయడానికో చెడగొట్టడానికో రెచ్చగొట్టడానికో చేస్తున్న ప్రయత్నం. అటువంటి మాటలు నమ్మొద్దు అనేది నా విజ్ఞప్తి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను కోదాడ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు శాసనసభ్యుడిగా మీ అందరికీ హామీ ఇచ్చేది ఏంటంటే ఈ దళిత బంధు గృహలక్ష్మి పథకం గృహాలు లేని వాళ్ళందరికీ కూడా నిరుపేదలకి ఇండ్లు ఈ దఫాలు సంపూర్ణంగా ప్రతి ఊరికి సరిపోయే విధంగా ఇస్తాం. అందులో ఇబ్బంది లేదు. మాకు ఇచ్చిన 6,000 కంటే అదనంగా ఏమైనా పెరిగితే ముఖ్యమంత్రి గారిని మెప్పించో ఒప్పించో తీసుకొచ్చేసి శాంక్షన్ చేస్తాం. దాంట్లో అభ్యంతరం అనుమానం ఏమీ లేదు. దళిత బంధుకు సంబంధించి 1,100 మందిని ఎంపిక చేయాలనేది ప్రభుత్వ నిబంధన. దానికి అదనంగా ఇంకో 100-200 అయితే ఒప్పించి మెప్పించి తీసుకొచ్చినా కానీ ఇక్కడ ఎటువంటి పక్షపాతంతోనో లేకపోతే వ్యక్తిగత ప్రయోజనాల కోసమో లేకపోతే ఇంకెవరికో నాయకులను రాసే అవకాశం లేదు. అటువంటి ఎవరైనా చెప్పినా నమ్మొద్దు. ఈ 2 పథకాలకు సంబంధించి ఎవరైనా ఇప్పిస్తామని చెప్పేసి దళారులు మొదలైతే ఎవరు జేబులు నింపుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తే ఆ మాటలు నమ్మి ఎవరు కూడా ఎవరికి చిల్లి గవ్వ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.